క్రైస్తవులంటే చేతకాని వారు, క్రైస్తవులంటే ఏమన్నా పడతారు, తిడితే ఉంటారు, సహిస్తారు అని లీనియన్స్ గా చూస్తున్నావు కదా. అవునయ్యా, మేమేమన్నాం నిన్ను, మేమేమన్నాం? ఏమండి, బైబిల్ని హైదరాబాద్ నడిబొడ్డున, ఒకప్పుడు మన ఇద్దరు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నారండి, విడిపోలేదు. ట్యాంక్ బండ మీద స్వామి అనే ఒక పాస్టర్, ఒక దైవ సేవకుడు బైబిల్ పంచుతుంటే నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున అతన్ని కొట్టి చావు వరకు తీసుకెళ్లారండి. ఆయన్ని హైదరాబాద్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం, సంచలనం. ఇందుకు ఏం తప్పు చేశాడని అని కొట్టారు. ఆర్టికల్ 25, 26, 27 చదవమనండి. బైబిల్ పంచితే తప్ప కొడతారా? ఎందుకు పంచకూడదు? ఎందుకు చెప్పకూడదు? ఎన్నో అబద్ధాలని సమాజం వింటుంది, ఎన్నో మోసాలని సమాజం వింటుంది. తెల్లవారు లేస్తే పత్రికల ద్వారా, మీడియా ద్వారా అన్ని వినిపించేవేంటి? తప్పులు తప్పులు తప్పులు, గొడవలు, అల్లర్లు. ఇవేనా? ఇవైతే రోజు వినిపించొచ్చే. మంచి ఈరోజు సినీ మీడియా, సమాజాన్ని పాడు చేసే కలుషితమైన మీడియా, కోట్ల రూపాయలు తీసుకొని నటించి భయంకరమైన వ్యవస్థను ఈ సమాజం మీదకు రుద్దుతున్నారే. అశ్లీలమైన పాటలు, అశ్లీలమైన మాటలు, బూతులతో ఈరోజు సినిమాలు చేస్తున్నారే. అవైతే రోజు చూడొచ్చు, రోజు ప్రసారం చేయొచ్చు, దానికోసం పోస్టర్లు ఎతికించవచ్చు, దానికోసం పబ్లిసిటీ చేయొచ్చు. బైబిల్ కోసం చేయకూడదా? భారతదేశంలో ఈరోజు ఉన్న సినీ వ్యవస్థలో బూతు లేదని చెప్పమనండి. ప్రతి సినిమాలో ఒక వ్యాంప్ సాంగ్, ఒంటి మీద అరకొర బట్టలతో గెంతుతే దానికోసం కుర్రకారు బట్టలు చింపుకొని వెళ్ళి చూడాలి, జోబులో డబ్బులు ఖర్చు పెట్టి రావాలి. ఇది ఓకే నీకు, ఇది చెయ్యొచ్చు, అది బూతు కాదు. బైబిల్ పంచితే బూతా? అడిగేవాడు లేక కదా రెచ్చిపోతున్నావు. నా దేవుడు సహించమన్నాడు గనుక సహించి ఊరుకుంటున్నాం. ప్రశ్నించొద్దని అనలేదు, ప్రశ్నించో తప్పైతే. ఈ సమాజం బాగులేకపోతే సమాజాన్ని గద్దించని కూడా చెప్పింది బైబిల్. మరి మీరెందుకంటే మాట్లాడుతున్నారు అనొచ్చు. ఎస్, ఈ సమాజం నా తండ్రి సమాజం, నా దేవుని సమాజం. మీరంతా నా కుటుంబం, నా తండ్రి పిల్లలు. ఆయన కుటుంబం చెడిపోతుంటే, ఆయన కుటుంబం తప్పు త్రోవడు వెళ్ళిపోతుంటే అడగొద్దా? ఒక భారత పౌరుడిగా నాకు ఆ స్వేచ్ఛ లేదా? దానికి మతం అంటావా? తప్పు. అడిగే హక్కు ఉంది, సమాజాన్ని సరిచేసే హక్కు వచ్చింది, రైట్. ఒక పక్క భారత రాజ్యాంగం నాకు రైట్ ఇస్తే, మరో పక్క నేను నమ్మిన విశ్వాసం, ధర్మం, ది బైబిల్ ఇచ్చింది రైట్. నువ్వెవడు కాదనడానికి, చెప్పొద్దనడానికి. మనందరికీ హక్కు ఉంది, మంచిని చెప్పే హక్కు. తెల్లవారు లేస్తే బూతులను, చెడును వ్యాపింపచేసే ఈరోజు ప్రసార మాధ్యమాలు ఉన్న ఈ సమయంలో ఎందుకు బైబిల్ పంచకూడదు చెప్పండి?